నమస్తే, వెల్కమ్ టు అవనీ న్యూస్ నెట్వర్క్. ఇవాళ మనతో భరద్వాజ గారు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో ఈ మధ్య లొంగిపోయిన మావోయిస్టు పార్టీ అనేక మంది నాయకులు లొంగిపోయారు. కానీ వాళ్ళకు సంబంధించిన మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు మావోయిస్టులు చాలామంది జైళ్ళలో ఉన్నారు. ఈ విషయం మీద ఇవాళ భరద్వాజ గారితో చర్చిద్దాం. నమస్తే అండి. నమస్తే. ఈ మధ్య చాలామంది మావోయిస్టు అగ్రనేతలు అని చెప్పుకునే వాళ్ళు లొంగిపోయారు. ఇక్కడ దేవుజీ కావచ్చు, రాజిరెడ్డి కావచ్చు, దామోదరు, చంద్రన్న. అంతకుముందే వేణుగోపాల్ మొదలుపెట్టాడు లొంగుబాట్లను. వేణుగోపాలు, వాసుదేవరావు, వీళ్ళు లొంగిపోయిన వాళ్ళు ఓకే. వీళ్ళు ఇప్పుడు పోలీసుల ఆతిథ్యంలో ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్లో ఉండొచ్చు, అక్కడ ఛత్తీస్గఢ్లోనూ, మహారాష్ట్రలోనే ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ వాళ్ళు చెప్తే పనులు చేసిన వాళ్ళు, వాళ్ళకి అన్నం వండి పెట్టిన వాళ్ళు, వాళ్ళు పోస్టర్ వేయమంటే వేసిన వాళ్ళు, వాళ్ళ సభ పెట్టిన వాళ్ళు, ఎవరైనా మావోయిస్టులు పోరాడి అమరులైతే వాళ్ళ సభల్లోకి వెళ్ళి మాట్లాడిన వాళ్ళు, వాళ్ళందరూ జైళ్ళలో మగ్గుతున్నారు. దీని గురించి ఎట్లా చూడాలి మనం అసలు ఈ వ్యవహారాన్ని? అంటే ఇప్పుడు పరిస్థితి ఏం జరిగిందంటే పదే వీళ్ళు లొంగిపోయిన ప్రతి సందర్భంలోనూ అయిపోయింది అని రాసేస్తున్నారు పత్రికల వాళ్ళు. అంటే మావోయిస్టు పార్టీ చరిత్రలో కలిసిపోయింది అని రాసేస్తున్నారు. ఈ రాసేస్తున్నటువంటి ప్రభావం జైళ్లలో ఉన్నటువంటి, ఇందాక మీరు చెప్పినటువంటి మావోయిస్టు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు మాత్రమే కాదు, సానుభూతి పరులు ముఖ్యంగా. అంటే షెల్టర్ ఇచ్చిన వాళ్ళు, భోజనాలు పెట్టిన వాళ్ళు, అలాగే వాళ్ళు చెబితే పని చేసినటువంటి వాళ్ళు, పోస్టర్లు వేసిన వాళ్ళు కావచ్చు, ఇంకేదైనా పని వాళ్ళకి అన్నం వండి తీసుకెళ్ళి పెట్టిన వాళ్ళతో సహా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. అంటే ప్రధానంగా అడవుల్లో నుంచి చాలామంది ఆదివాసీల్ని గూడాల్లో నుంచి పట్టుకొచ్చి కేసుల్లో ఇరికించి జైళ్ళల్లో పెట్టి దాదాపు 8 ఏళ్ల నుంచి 9 ఏళ్ల నుంచి బెయిళ్ళు లేకుండా అలా జైళ్లలో రిమాండ్ ఖైదీలుగా మగ్గుతున్నటువంటి పరిస్థితి. అలాగే కొంతమందికి తీవ్రమైన అనారోగ్యం వచ్చేసి పెరాలసిస్ వచ్చేసి ఎవరు సహాయం చేసేవాళ్ళు లేక అలాగే జైల్లో మగ్గుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళకి రోజువారీ నెలవారీ ఖర్చులుంటాయి లోపల, దానికి సంబంధించి డబ్బులు పంపించే పరిస్థితి ఉండదు. బయట లాయర్లను పెట్టుకుని బెయిళ్ల గురించి ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి అంతకంటే ఉండదు. అంటే వాళ్ళ కుటుంబాలకి పార్టీయే చూసుకుంటుంది, పార్టీ ఉంది, పార్టీ మన ఈరోజు కాకపోతే రేపైనా పట్టించుకుంటుంది, బయటకు తీసుకెళ్తుంది అనేటువంటి భరోసాతో వాళ్ళు ఈ 9 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా అలాగే ఉంటున్నారు ధైర్యంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అలాంటి వాళ్ళకి వీళ్ళ లొంగుబాట్లు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, అయిపోయింది మావోయిస్టు పార్టీ చరిత్ర అయిపోయింది అని పేపర్ల వాళ్ళు ఈ లొంగుబాట్ల మీద రాస్తున్న కథనాలు, ఇవన్నీ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నటువంటి పరిస్థితి. అంటే పూర్తిగా నిస్త్రాణలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఏంటి పరిస్థితి మనది? ఇప్పుడు మనం ఆ పార్టీ గురించి పనిచేసి కదా వాళ్ళకి సహాయం చేసి, వాళ్ళకి భోజనాలు పెట్టి, వాళ్ళు చెప్పిన పనులు చేసి, వాళ్ళు పోస్టర్లు వేయమంటే వేసి, వాళ్ళు స్తూపాలు నిర్మించమంటే నిర్మించి, ఈ పనులన్నీ చేసినటువంటి మనం ఇక్కడ ఉండిపోయాం. వాళ్ళేమో మనకు పనులు చెప్పిన వాళ్ళు. మనము ఎవరి కోసం అయితే, నిజానికి ఇందులో చాలామంది ఆ రోజునే వీళ్ళు ఇంట్రాగేషన్లో విపరీతమైన టార్చర్ కూడా భరించుంటారు. ఎందుకు భరించారు వీళ్ళు టార్చరు? వాళ్ళ ఆన్పనులు చెప్పమని వీళ్ళని టార్చర్ పెడతారు. ఈ టార్చర్ పెడితే ఈ టార్చర్ భరించి ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి వ్యక్తి, ఆ పెరాలసిస్కి గురైనటువంటి వ్యక్తి, తీవ్రమైనటువంటి ఇంట్రాగేషన్లో జరిగినటువంటి 3rd డిగ్రీకి సంబంధించినటువంటి హింసలో భాగంగా కూడా అలా అయిపోయి ఉండొచ్చు ఆయన ఆరోగ్యం. ఇవంతా ఎందుకు జరుగుతోంది, ఎందుకు భరించారు వీళ్ళు అంటే చాలా స్పష్టంగా వాళ్ళ ఆచూకీ తెలియకూడదు అని వాళ్ళ కోసం త్యాగాలు చేసి జైళ్లలో మగ్గుతున్నటువంటి వీళ్ళ పట్ల కనీసపు బాధ్యత ఉండాలి కదా వాళ్ళకి. లొంగిపోయినప్పుడు బయట రాస్తున్నారు ఇలాగా. ఏం రాస్తున్నారు? అయిపోయింది మావోయిస్టు పార్టీ అన్నప్పుడు జైల్లో ఉన్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు ఈ వార్త పట్ల అనేది కనీసం ఆలోచించాలి కదా వాళ్ళు బాధ్యతగా. మమ్మల్ని నమ్మి పోరాటం చేస్తున్నటువంటి ప్రజలు, పోరాటంలోకి వచ్చినటువంటి ప్రజలు, అలాగే మేము చెప్పినటువంటి కార్యక్రమాలు మాకు సహాయపడుతూ పోలీసుల రాడార్లోకి వచ్చి వాళ్ళకు దొరికి చిత్రహింసలు అనుభవించి
మా కోసం పెదవి విప్పకుండా కేసులు పెట్టించుకుని జైళ్లలో మగ్గుతున్నటువంటి వాళ్ళ పట్ల మాకు సానుభూతి ఉన్నది. మేము లొంగిపోయాము, సరే వాళ్ళని విడుదల చేయండి, అది మా మొదటి షరతు అని మాట్లాడాలి కదా వీళ్ళు. వేణుగోపాల్ కానీ ఆసన్న కానీ అంటే మేము తిరిగి ప్రజల కోసమే పనిచేస్తామని మాట్లాడుతున్నారు. నిన్న తెలంగాణ వచ్చాడు ఆయన, వరంగల్ జిల్లాకు వచ్చాడు ఆసన్న గారు. వచ్చి మేము ప్రజల కోసమే పనిచేస్తాం మేము అంటే ఎంతసేపు పరిస్థితులు మారిపోయినాయి, మారిన పరిస్థితుల్లో సాయుధ పోరాటం కుదరదు, చట్టబద్ధమైనటువంటి పద్ధతుల్లో మనం ఏం చేయగలమో అది చెయ్యాలి. ఈ నిర్ణయం 10 ఏళ్ల క్రితమే తీసుకుంటే చాలామంది బతికేవాళ్ళు, 20 ఏళ్ల క్రితం తీసుకుంటే ఇంకా ఎక్కువ మంది బతికేవాళ్ళు అని మాట్లాడుతున్నాడు ఆయన. అసలు విప్లవం చేయకపోతే అసలు ఈయన ఎప్పుడైతే ఎంట్రీ అంటే పార్టీలోకి ప్రవేశించాడో ఆ రోజునే ఈ నిర్ణయం తీసుకుంటే అసలు వచ్చే అవకాశం లేదు కదా. ఆ పద్ధతిలో మాట్లాడుతున్నారు వీళ్ళు. మీరు అన్నట్టుగా అసలు విప్లవమే చేయకపోతే ఈ గొడవే లేదు కదా. ఎందుకు చనిపోవాలి? మీకోసం కదా వాళ్ళు. మీరు చెప్పిన పనులు చేసి, మీరు చెప్పినటువంటి మీకు భోజనాలు వండి తీసుకొచ్చి, మీరు ఎక్కడికి తెమ్మంటే అక్కడికి తెచ్చి భోజనాలు పెట్టిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు కదా. మీరు అంటే ఎన్కౌంటర్లలో చనిపోయినటువంటి వాళ్ళ సభలలో మాట్లాడినటువంటి వాళ్ళకి నోటీసులు పంపించి వాళ్ళని అరెస్టులు చేసి, ఇప్పుడు గాదే ఎన్నయ్య గారి పరిస్థితి అదే. ఆయన ఎందుకు జైల్లో ఉండాల్సి వస్తుంది అంటే ఆ రోజున కాతా రామచంద్రారెడ్డి సంస్మరణ కాదు, అక్కడ అంత్యక్రియల సందర్భంగా ఆ పార్థివ దేహం ముందు నిలబడి మాట్లాడాడు ఆయన. ఆ మాట్లాడటం అనేది వాళ్ళకి ఇబ్బందికరం అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఒక్కడే కాదు ఆ రోజున లొంగుబాట్లకి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి వాళ్ళ మీద వాళ్ళ నజర్ పడింది. అంటే లొంగుబాటులోకి వచ్చినటువంటి వేణుగోపాల్ని ఆసన్నని విమర్శించిన వాళ్ళ మీద పోలీసులు జులుం చూపించడం ఏమిటో నాకు అర్థం కాల. పోలీసులు కేసులు పెట్టడం ఏంటి వాళ్ళ మీద? ఏది వీళ్ళ గురించి మాట్లాడిన వాళ్ళు ఎందుకు టార్గెట్ అవుతారు వీళ్ళకి నాకు అర్థం కాలేదు. వాళ్ళని టార్గెట్ చేయటము, వాళ్ళ గురించి మాట్లాడిన వీడియోలు తీయించేయటం, ఇలా విపరీతమైనటువంటి ప్రొటెక్ట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని స్టేట్ అతిథులు అనడంలో తప్పేం లేదని నా అభిప్రాయం. చాలా స్పష్టంగా వాళ్ళు స్టేట్ అతిథులుగానే ఉన్నారు. అతిథుల భార్యలు కూడా జైళ్ళల్లో ఉన్నారు. ఎన్ఐఏ కేసుల్లో ఆసన్న భార్య ఉన్నది, అవును, దామోదర్ భార్య ఉన్నది, ఇంకా చాలా మంది ఉన్నారు. పరిస్థితి ఎలా తయారైందంటే కనీసం ఏదో పద్ధతిలో వాళ్ళ పట్లైనా వాళ్ళు జాలి చూపిస్తే, వాళ్ళ కోసమైనా ప్రయత్నం చేస్తే, వాళ్ళు బయటకు వెళ్తే అది పట్టుకునైనా మనం ఏదైనా పాకులాడొచ్చేమో అని లోపల వాళ్ళు అనుకుంటున్నారు జైళ్ళల్లో ఉన్నవాళ్ళు. ఇక్కడ ఇంకో దారుణం ఏం జరుగుతుందంటే ఈ లోపల ఉన్నటువంటి వాళ్ళ మొరల్ దెబ్బతింటుంది, వాళ్ళ మానసిక స్థైర్యం దెబ్బతింటుంది. ఈ స్థైర్యం దెబ్బతినటం అనేది ఈ ఐడియాలజీ మీద ప్రభావం చూపిస్తుంది. ఏది మావోయిస్ట్ ఐడియాలజీ మీద వాళ్ళు ఇప్పటిదాకా పెట్టుకున్నటువంటి నమ్మకం ధ్వంసం అవుతుంది. ఈ ధ్వంసం అయిపోయినటువంటి నమ్మకం ఇది కూడా స్ట్రైట్ కొట్టరేమో అనుకుంటున్నాను నేను. స్ట్రైట్ వాంటెడ్గానే వీళ్ళ గురించి ప్రిజనర్స్ గురించి మాట్లాడకుండా చేసి, ప్రిజనర్స్ని అలాగే ఉంచేసి, వీళ్ళకి అన్నం పెట్టిన వాళ్ళని, వీళ్ళు చెబితే పనులు చేసిన వాళ్ళని ఇలా జైళ్ళల్లో టార్చర్ పెట్టి వాళ్ళకి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి కల్పించి, మా బతుకులు ఇలా కావడానికి కారణం వీళ్ళు, వాళ్ళేమో సేఫ్గా, వాళ్ళేమో హాయిగా మనం తన్నులు తిని వాళ్ళ గురించి చెప్పకుండా తన్నులు తిన్నాం, మన జీవితాలు నాశనం చేసుకున్నాం, వాళ్ళేమో హాయిగా వచ్చి లొంగిపోయి ఇళ్ళకి వెళ్ళిపోయారు, మనమేమో ఇక్కడ జైళ్ళల్లో మగ్గుతున్నాం, పెరాలసిస్ వచ్చి నానా రోగాలతో. ఈ పరిస్థితికి కారణం వాళ్ళే అనేటువంటి ఒక నెగిటివ్ ఒపీనియన్తో వాళ్ళు రోడ్ల మీదకి వెళితే రేపు పొద్దున విడుదలైన తర్వాత ఏదో తిప్పలు పడి బెయిల్ వేసుకుని, లేకపోతే కోర్టులు కనికరించి వదిలిపెట్టినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళి దీని గురించి ఎలా మాట్లాడతారు అనేది తలుచుకుంటే భయం వేస్తుంది. అందుకని ఇప్పుడు అర్జెంటుగా వాళ్ళకి భరోసా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. మావోయిస్టు పార్టీకి మాత్రమే కాదు, కమ్యూనిస్టు రాజకీయాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇదొక బాధ్యత. ఇప్పుడు జైళ్లలో విప్లవోద్యమం నుంచి అరెస్ట్ అయ్యి జైళ్లలో మగ్గుతున్నటువంటి ప్రతి ఒక్కరికి మానసిక స్థైర్యం దెబ్బతినకుండా మేమున్నాం, వాళ్ళు లొంగిపోతే లొంగిపోయారు, మేమున్నాం, మీ విడుదల కోసం మేము మాట్లాడతాం, మేము ఖచ్చితంగా మిమ్మల్ని బయటకు తీసుకొస్తాం అనేటువంటి భరోసా కల్పించగలగాలి. అలా కల్పించటం ద్వారా మాత్రమే వాళ్ళ మానసిక స్థైర్యాన్ని నిలబెట్టడం ద్వారానే ఈ దేశంలో
విప్లవోద్యమాన్ని కాపాడుకోవడం సాధ్యమవుతుంది. ఇప్పుడు ఒకవైపు దేశం మొత్తం మావోయిస్టు ముక్త భారత్ అని అమిత్ షా ప్రకటిస్తున్నారు. అవును, తెలంగాణలో కూడా అందరూ అయిపోయారు, ఇంకా 4-3 ఉన్నారని డీజీపీ ప్రకటించారు, ఎవరు లేరు అని. కానీ ఇంకొక వైపు తెలంగాణలోనే 100-200 మంది జైళ్ళలో ఉన్నారు. దేశవ్యాప్తంగా వేల మంది, ముఖ్యంగా ఆదివాసులు కనీసం వాళ్ళ హక్కులు వాళ్ళు అడగలేని పొజిషన్ జైళ్ళలో. ఛత్తీస్గఢ్ జైల్లో చాలా దారుణమైన హింసలు ఉన్నాయి. వేల మంది జైళ్ళల్లో ఉన్నారు. వీళ్ళని విడుదల చేయడానికి అసలు సమాజము, ఇప్పుడు లొంగిపోయిన నక్సలైట్లు కానీ మావోయిస్టులు కానీ సమాజం కానీ ఎటువంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందంటారు? సమాజం వైపు నుంచి ఒక నిరసన తెలియజేసి, మీరు ఒక పక్కన ఈ ఉద్యమాన్ని అణిచేసాం అంటున్నారు, లేదని చెప్తున్నారు. లేదని చెప్పడం ద్వారా వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఇది బాగానే ఉంది. కానీ మీరు నక్సల్ ముక్త్ భారత్ అన్నప్పుడు వాళ్ళని వదిలిపెట్టేయడానికి ఏమిటి? మీకు వాళ్ళ మీద కేసులు ఎత్తేయాలి కదా, వీళ్ళ మీద కేసులు ఎత్తేస్తున్నారు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, లోపల అరెస్ట్ అయినటువంటి వాళ్ళ మీద, లోపల జైళ్ళల్లో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ ఎఫ్ఐఆర్ తీస్తే, ప్రతి ఒక్కళ్ళ ఎఫ్ఐఆర్లోనూ ఆ నేరస్తుల జాబితాలో ఇప్పుడు లొంగిపోయినటువంటి వాళ్ళ పేర్లు వరుసగా ఉన్నాయి. అందరి పేర్లు, చంద్రన్న దగ్గర నుంచి మొదలు పెడితే దేవ్జీ వరకు ఆ ఛార్జ్ షీట్ల నిండా వీళ్ళ పేర్లు ఉన్నాయి. కానీ వీళ్ళేమో బయట తిరుగుతున్నారు, వాళ్ళు జైళ్ళల్లో మగ్గుతున్నారు సంవత్సరాల తరబడి. ఈ వివక్ష ఏమిటి? ఈ వివక్ష గురించి ఆదివాసీ సంఘాలు మాట్లాడటం మొదలు పెడితే వాళ్ళకి సమాధానం చెప్పే పరిస్థితి ఉందా అనేది ప్రశ్న. ఇలాంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేయటం ఒక కాన్స్పిరసీగా స్ట్రైట్ చేస్తోందేమో అనే డౌట్ కూడా వస్తోంది. అందుకని దీన్ని ప్రతిఘటించాల్సినటువంటి అవసరం విప్లవ పార్టీలకి, కమ్యూనిస్టు రాజకీయాలని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఉంది. అదొక బాధ్యత, అది ప్రజలు పట్టించుకోవాల్సిన వ్యవహారం. రెండోది, ఈ లొంగిపోయిన వాళ్ళ కనీస బాధ్యత అది. వాళ్ళు ఈ బయట తిరగటం అనే కార్యక్రమం కన్నా కూడా ముందు ప్రభుత్వంతో వాళ్ళు ప్రధానంగా మాట్లాడవలసింది, మేము లొంగిపోయాం, మేము చెప్పినటువంటి పనులు చేసినటువంటి వాళ్ళు, మా ఆదేశాల మేరకు నడుచుకున్న వాళ్ళు, మాకు సహాయం చేసిన వాళ్ళు మీకు దొరికి చిత్రహింసలు అనుభవించి కేసులు పెట్టించుకుని జైళ్ళల్లో ఉన్నారు. వాళ్ళ ప్రతి ఛార్జ్ షీట్లోనూ మా పేర్లు ఉన్నాయి. కాబట్టి మాకు సంబంధించి కేసులు ఎత్తేసుకోవడం అనేది కూడా ఒక కండిషన్ ఇది లొంగుబాటు కార్యక్రమంలో. నిన్న ఆసన్న గారిని ఎవరో రిపోర్టరు గతంలో ఆయన పార్టిసిపేట్ చేశాడు ఒక యాక్షన్లో అనే ప్రస్తావన చేసినప్పుడు దాని గురించి మాట్లాడటం ఇప్పుడు సబబు కాదు అని మాట్లాడాడు ఆయన. కానీ అలాంటి కేసుల్లో ఆయన కూడా ఉండొచ్చు. కొన్ని అంటే అడవుల్లో జరిగినటువంటి కొన్ని కార్యక్రమాలకు సంబంధించి ఇక్కడ అడవుల నుంచి పట్టుకొచ్చి జైళ్ళల్లో మగ్గుతున్నటువంటి ఆదివాసీలకు సంబంధించిన ఛార్జ్ షీట్లో ఆయన పేరు కూడా ఉండొచ్చు. మరి కనీసం ఆ కేసులో అయినా వీళ్ళని తీసుకెళ్ళి రిమాండ్లో పెట్టాలి కదా, ఎందుకు పెట్టట్లేదు? వీళ్ళని రిమాండ్లో పెట్టినప్పుడు వీళ్ళ క్యాడర్ని రిమాండ్లో పెట్టేటువంటి అధికారం ఎక్కడుంది వీళ్ళకి? అసలు వీళ్ళు లొంగిపోయినప్పుడు వీళ్ళు కానీ, ఇప్పుడు మొన్న లొంగిపోయిన దేవ్జీ బ్యాచ్ కానీ, వేణుగోపాల్ కానీ, వీళ్ళకి బయటకు వస్తున్న డిమాండ్లు, వాళ్ళు ఏం చెప్పారు నిజమా కాదా మనకు తెలియదు, కానీ బయటకు వస్తున్న డిమాండ్, ముఖ్యంగా రేవంత్ రెడ్డి బహిరంగంగా వాళ్ళు మాట్లాడారని చెప్పాను, భూములు కావాలని, అవును, లేదు మేము స్వేచ్ఛగా తిరగడానికి అవకాశం ఇవ్వాలని, పార్టీ పెట్టుకుంటామని, ఇటువంటి డిమాండ్లన్నీ బయటకు వస్తున్నాయి. వాళ్ళకున్న ఏమంటారు అమౌంట్ పెంచాలని, రివార్డు తలల మీద రివార్డులు పెంచాలి, ఇటువంటి డిమాండ్లు బయటకు వస్తున్నాయి. అవే మాట్లాడారా లేదా మనకు తెలియదు, కానీ బయటకు వచ్చిన డిమాండ్, ప్రచారం జరుగుతున్న డిమాండ్లు ఇవి. ఇందులో వాళ్ళ కోసం పనిచేసి అరెస్ట్లు అయిన జైళ్ళలో ఉన్న చాలా మంది మీద అక్రమ కేసులు అనేది కూడా వాళ్ళే మాట్లాడారు గతంలో. వాళ్ళ డిమాండ్ కనీసం వాళ్ళని బయటికి తీసుకురావాలి, వాళ్ళ మీద కేసులు ఎత్తేయాలి, జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ లేకపోవడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు లొంగిపోయిన తక్షణం వాళ్ళు మేము తిరిగి ప్రజల కోసం పనిచేస్తాము మీరు నమ్మండి అంటున్నారు. ఆయన వచ్చి అమరుల కుటుంబాలను పరామర్శించాడు. అమరుల కుటుంబాలని పరామర్శించటము ఈ కార్యక్రమానికంటే కూడా ప్రధానంగా ఇప్పుడు ఆయన 10 ఏళ్ల క్రితమే ఈ నిర్ణయం తీసుకుంటే చాలామందిని బతికించుకునే వాళ్ళమని మాట్లాడాడు. దానికంటే కూడా ఇప్పుడు జైళ్ళల్లో ఉన్న వాళ్ళని బయటకు తీసుకురాకపోతే జరిగే వినాశనం చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. కాబట్టి ఇది ప్రధానంగా ప్రభుత్వం ముందు పెట్టాలి. మీరు లొంగిపోవడానికి కండిషన్ ఇది, మేము లొంగిపోతాము, మా మీద మాత్రమే కాదు మా ఆదేశాల మేరకు పనిచేసినటువంటి
ఆదివాసీ కామ్రేడ్లు జైళ్లలో మగ్గుతున్నారు. ఆదివాసీ కామ్రేడ్లు మాత్రమే కాదు, మైదాన ప్రాంతాలలో మా సభలలో మాట్లాడినటువంటి వాళ్ళు, మా కామ్రేడ్స్కి సంబంధించిన సంస్మరణ సభల్లో మాట్లాడిన వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు. ఎన్ఐఏ పెట్టచ్చు, లోకల్ పోలీస్ పెట్టచ్చు, ఎవడైనా పెట్టచ్చు. అలా కేసులు పెట్టిన వాళ్ళని వదిలిపెట్టడం అనేది కూడా ఒక ప్రోగ్రామే. అప్పుడు మాత్రమే మీరు మా లొంగుబాటును మీరు మీడియా ముందు ప్రదర్శించండి, ఇది మా కండిషను అని చెప్పచ్చు వీళ్ళు. అది తప్పేం కాదు. మేము లొంగిపోతున్నాం, మరి వాళ్ళు జైళ్ళలో ఉండటం ఏంటి అని కనీసం ఇంగితం ఉంటే వస్తుంది ఆ ప్రశ్న. అది కూడా లేకుండా అంత సెల్ఫిష్గా వీళ్ళు లొంగిపోతున్నారా, అంత స్వార్థంతో ఆలోచిస్తున్నారా అనే ఇంప్రెషన్, ఆ ఇంప్రెషన్ జైళ్ళల్లో ఉన్న వాళ్ళకి కలుగుతోంది. అది ప్రమాదం. ఇప్పటి వరకు వాళ్ళు 10 ఏళ్ళు ఉన్నా కానీ వాళ్ళు ఎప్పుడు భయపడలేదు, నిస్త్రాణ కాలేదు వాళ్ళు. ఎందుకు కాలేదంటే ఈరోజు పార్టీ మీద నిర్బంధం ఉంది కాబట్టి మనని పట్టించుకోలేకపోతుంది, రేపు పొద్దున కోలుకుంటుంది, కోలుకున్న మరుక్షణం మనమే ప్రధానం వాళ్ళకి, మనని బయటకు తీసుకువెళ్ళడానికి వాళ్ళు నిరంతరం ఆలోచిస్తున్నారు, తపన పడుతున్నారు అనే ఆలోచన బతికిస్తోంది వాళ్ళని 10 ఏళ్ల నుంచి జైళ్ళల్లో. ఇప్పుడు అసలు ఆ పార్టీయే లేదు, సరెండర్ అయిపోయారు మొత్తం అందరూ, అయిపోయింది అని పేపర్లో వాళ్ళు రాస్తున్నారు, మీడియా వాళ్ళు చెప్తున్నారు, టీవీల్లో చూపిస్తున్నారు. అనగానే వీళ్ళకి మాత్రమే కాదు, బయట ఉన్న వీళ్ళ కుటుంబాలు ఉంటాయి అడవుల్లో. ఆ కుటుంబాలు ఎంత సంక్షోభంలోకి వెళ్తాయి? అడవుల్లోనే కదా, పట్టణాల్లో ఉన్నారు. అవును, రూరల్ ప్రాంతాల్లో ఉన్నారు. అన్ని ప్రాంతాలు. ఇప్పుడు గాజన్ ఫ్యామిలీ ఉంది, ఇది మొత్తం సరెండర్ అయిపోతుంది. ఆ కేసులో ఇతను ఉన్నాడు, ఏంటి పరిస్థితి అని ఇప్పుడు ఆయన అక్కడ అనాథ శరణాలయం ఏదో నడుపుతున్నాడు అక్కడ. అందులో ఉన్న పిల్లలందరూ టెన్షన్ పడే పరిస్థితి కదా, రోజు పేపర్ చదువుతారు వాళ్ళు. ఇలా ప్రతి చోట ప్రతి ఇంట్లోనూ ఒక రకంగా బాధల కొలిమి రాజేస్తున్నారు వీళ్ళు. అందరూ ఒకవైపు లొంగిపోతున్న దశలో సాయుధులు కానీ బయట ఏదో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్న వాళ్ళని అరెస్ట్ చేసి లోపల వేయడం అనేది. అవును, దళాలకి హెల్ప్ చేశారు అనే పేరుతో. ఇప్పుడు అది కూడా ఎన్ఐఏ మీద అనేది అది కూడా కాదు, ఆయన ఏదో మాట్లాడాడు అని కేసు. అమిత్ షాను మోడీ గురించి ఏదో మాట్లాడాడు. అమిత్ షా మోడీ గురించి కాదండి, అమిత్ షా మోడీ గురించి కంటే కూడా లొంగిపోయిన వాళ్ళ గురించి మాట్లాడాడు. లొంగిపోయిన వాళ్ళని ద్రోహులు అన్నాడు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇది విచిత్రం. ద్రోహులను మాట్లాడినటువంటి వీడియోలు తీయించేయటం, వాళ్ళని ప్రొటెక్ట్ చేయటం మీద అంత శ్రద్ధ ఉన్న వాళ్ళకి. ఇంకోటి ఇందులో విచిత్రం ఏంటంటే, ఎవరైతే వేణుగోపాల్ ఆశనాలు లొంగిపోయినందుకు ద్రోహులని ఉన్నాయి అన్నాడని కేసు పెడుతున్నారో, వాళ్ళు ద్రోహులు అని ప్రకటించిన వాళ్ళు మొన్న బ్రహ్మాండంగా లొంగిపోయారు. అవును, ఎవరు దేవుజీ కావచ్చు, వీళ్ళందరూ వేణుగోపాల్ ఆశనాలు ద్రోహులని ప్రకటించిన వాళ్ళు బాగానే ఉన్నారు. బహిరంగంగా ప్రపంచం అంతా తెలిసినట్టు ప్రకటించిన వాళ్ళు. వాళ్ళ నాయకత్వంలో పార్టీ నడుస్తోంది అని కదా వాళ్ళు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. అంత చేసిన వాళ్ళు, అంత మాట్లాడిన వాళ్ళు బయటకు వచ్చేస్తే వాళ్ళ గురించి ఏం పట్టించుకోకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి, వాళ్ళని కాపాడటానికి, వాళ్ళ కోసం జైళ్ళలో ఉన్న వాళ్ళ గురించి పట్టించుకోకపోవడం అనేది అత్యంత దుర్మార్గము, అత్యంత స్వార్థము. ఈ ఇంప్రెషన్ ప్రజల్లోకి వెళితే విప్లవోద్యమం మీద ప్రజలలో ఎలాంటి అభిప్రాయం పోగుపడుతుంది అనేటువంటి కనీసపు ఇంగితం లేకపోవడం అనేది క్షమించరాని దుర్మార్గం. ఒకటి సరే, లొంగిపోయిన వాళ్ళకి సంబంధించి ప్రభుత్వాల ఆలోచన గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సింది. ఇక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు, అక్కడ అమిత్ షా కావచ్చు, వీళ్ళ ఆలోచన విధానం. ఒకవైపు ఏమో లొంగిపోతున్నారు, అందరూ లేదని చెప్తున్నప్పటికీ, లేనప్పుడు ఎందుకు వాళ్ళని జైళ్ళలో ఉంచాలి అంటే అయిపోయింది అంటున్నారు కదా మీరు. అదే అయిపోయింది అని కన్ఫర్మ్ చేసినప్పుడు, అయిపోయింది, జైళ్ళలో ఉన్న వాళ్ళందరినీ ఒకరోజు కూర్చోబెట్టి వాళ్ళ కేసులేటో సమీక్షించి ఒక లీగల్ ఫ్రేమ్వర్క్లో ఒక కమిటీని వేసి వాటన్నిటిని సెటిల్ చేయొచ్చు. గతంలో వంగవీటి రంగ టైంలో జరిగినటువంటి అల్లర్ల మీద పెట్టిన కేసుల్ని చెన్నారెడ్డి అనేటువంటి ఒక ముఖ్యమంత్రి గారు ఒక కలం పోటుతో మొత్తం కేసులు రద్దు చేసిన చరిత్ర ఉంది మనకి. కాబట్టి అదే చేయొచ్చు. ఇప్పుడు ఈ ప్రత్యేక పరిస్థితుల రీత్యా ప్రస్తుతం ఆ ఉద్యమం అయిపోయింది, టోటల్గా లొంగిపోయారు కాబట్టి వాళ్ళతో ఒక సమావేశం ఏర్పాటు చేయండి. మీరు ఏర్పాటు చేసి మీ నాయకత్వం అంతా లొంగిపోయింది, మీ పరిస్థితి ఏంటి అని అడగండి. వాళ్ళందరూ చెప్తారు, అయ్యా వాళ్ళని రక్షించడం కోసం మేము వాళ్ళ పేర్లు చెబితే తప్పని దెబ్బలు తిన్నామయ్యా, వాళ్ళకి అన్నం పెట్టి దొరికామయ్యా అని చెప్తారు. వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళే దొరికేశారు కదా, వాళ్ళే వచ్చి లొంగిపోయారు.
కాబట్టి మీరందరూ మీ మీద కేసులు తీసేస్తున్నాం, వెళ్ళిపోండి, మీ బతుకులు మీరు బతకండి అంటే వాళ్ళు తిరిగి వాళ్ళ బతుకుల్లో వెళ్ళిపోతారు. కనీసపు మర్యాద ఇది, కనీసపు మర్యాద. నీకు అన్నం పెట్టిన వాడిని ప్రొటెక్ట్ చేయటం అనేది నీ కనీస మర్యాద. ఆ మర్యాద పాటించకుండా మీరు ఎన్ని రాజకీయాలు చెప్పినా ప్రపంచం మారిపోయింది, అందుకని ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చేయాలి, ఈ నిర్ణయం 10 ఏళ్ల క్రితం చేసుంటే బాగుండేదని ఒకళ్ళు, ఇంకొకళ్ళేమో మాకు బయటకు వచ్చే వాళ్ళకి మీరు కొంచెం ఇది పెంచాలి, ఒక రాష్ట్రంలో ఇస్తున్నది కాదు మొత్తం మీరు అన్ని చోట్ల ప్రకటించినవి క్రోడీకరించి ఇవ్వాల్సి ఉంటుంది, 5 ఎకరాల స్థలం ఇవ్వాల్సి వస్తుంది, వీళ్ళు అడిగారా లేదా అనేది కాదు, కానీ మొత్తానికి బయటకు వచ్చి రేవంత్ రెడ్డి చెప్తున్నది బయట అదే మీడియా ప్రచారం చేస్తున్నది. అంటే మీడియా అనేది వాళ్ళు ఏది చెప్తే అది రాస్తున్నారు అనేది పచ్చి వాస్తవం. అవును. కాబట్టి ఇన్ని విధాలుగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో లొంగుబాట్లని ఆమోదిస్తున్నటువంటి ప్రభుత్వ బాధ్యత కూడా వీళ్ళని వదిలిపెట్టడం, విప్లవోద్యమానికి సహకరించినటువంటి ఆదివాసీల మీద మాత్రమే కాదు, గ్రామీణ ప్రాంతాలలోనూ పట్టణ ప్రాంతాలలోనూ షెల్టర్లు ఇచ్చిన వాళ్ళు కూడా జైళ్ళల్లో ఉన్నారు, భోజనాలు పెట్టిన వాళ్ళు, వాళ్ళ కోసం ఇంటర్వ్యూలకు వెళ్ళిన వాళ్ళు కూడా రాడార్లోకి వెళ్ళారు, ఏది జైళ్ళలో ములాఖాతులకు వెళ్ళిన వాళ్ళు కూడా రాడార్లోకి వెళ్ళారు. వాళ్ళ మీద ఇప్పుడు ఎన్ఐ ఒకడే కాదు, ఇంకా ఉన్నారు ఇలాంటి పనులు చేస్తున్న వాళ్ళే. ఇప్పుడు చాలామందికి నోటీసులు సర్వ్ అవుతున్నాయి కొత్తగా. ఈ నోటీసులు సర్వ్ అవడం ఏమిటి? ఇప్పుడు అర్బన్ నక్సల్స్ ఇష్యూ గురించి చాలామంది మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ దేనికి మాట్లాడారు? వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఒక వాతావరణం క్రియేట్ చేయడం కోసం తమ శక్తికి మించి పనిచేశారు బయట. వాళ్ళు ఇప్పుడు టార్గెట్ అవుతున్నారు, దాని గురించి కూడా మాట్లాడాలిగా వీళ్ళు. అర్బన్ నక్సల్స్ అనేవాళ్ళు మమ్మల్ని, మా సింపథైజర్సు, వాళ్ళు మా గురించి మాట్లాడారు, విప్లవోద్యమం గురించి ఆవేదన పడుతున్నారు, కాబట్టి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కూడా మా బాధ్యతే అని మాట్లాడాలి కదా వీళ్ళు. నాయకత్వం అనిపించుకుంటే అది కదా నాయకత్వం, సమగ్రమైనటువంటి నాయకత్వం. వాళ్ళు వీళ్ళ మీద దాడి చేస్తున్నారు. నేను నాసన్న గారికి మాట్లాడుతూ అంతకుముందు కూడా అంటే మేము ఎర్ర జెండాలు కప్పించుకుని వస్తే అన్న పద్ధతిలో మాట్లాడాడు, చాలా దుర్మార్గమైనటువంటి మాట. అలాగే నిన్న మాట్లాడుతూ చాలామంది వాళ్ళు మిత్రులే, మాతో పనిచేసిన వాళ్ళే, కానీ వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తున్నారు అని చెప్పి సాగదీస్తూ కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడాడు ఆయన. ఇది తప్పు. సరే, ఇంకోటి మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఈ కేసులకు సంబంధించి ఒక కమిటీని వేద్దామని ఆలోచిస్తున్నాం, సీరియస్ కేసులు కాకపోతే ఎత్తేసే అవకాశం ఉంటే ఎత్తేస్తాం. దీన్ని ఎట్లా చూడాలంటారు? ఏది లొంగిపోయిన వాళ్ళ కాదు జైళ్ళలో ఉన్న వాళ్ళ గురించి. అయితే ఇప్పటి వరకు లొంగిపోయిన వాళ్ళకంటే ఒక చిన్న ప్రత్యేకత దేవ్జీ వీళ్ళు లొంగిపోయిన తర్వాత ఒక అభిప్రాయం ఏంటంటే, బయటకు వచ్చిన సమాచారం, వీళ్ళు ప్రిజన్స్లో ఉన్నటువంటి వాళ్ళని కలవాలనుకుంటున్నాము అనే మాటే. వాళ్ళని విడుదల చేయాలి అని అన్నట్టుగా కాదు, మేము ప్రిజన్స్లో ఉన్నటువంటి మా ఖైదీలను కలవాలనుకుంటున్నాము అని వాళ్ళు అడిగారు అని బయటకు వచ్చింది. ఆ వార్తే వాళ్ళకి చాలా స్థైర్యాన్ని ఇచ్చింది, జైళ్ళల్లో ఉన్న వాళ్ళకి. అమ్మయ్య, వీళ్ళైనా మనని పట్టించుకుంటున్నారు, పర్వాలేదు అనుకుంటున్నారు వాళ్ళు. దానికి కొంచెం నీళ్లు పోసి మీరు డిమాండ్ చేస్తే పని అవుతుంది, కనీసం అదైనా చెయ్యాలి అనేదో కమిటీ అంటున్నాడు ఇప్పుడు సీఎం గారు. ఆ కమిటీ ఇమ్మీడియట్గా వేయండి. మాటకైనా నిజంగా అవుతుందంటారా అని వీళ్ళందరూ అడగాలి కదా. అది డిమాండ్ చేయకపోతే ఎవరు చేయరు. డిమాండ్ లేకుండా 10 సార్లు అడగకుండా ఎవరు ఏది చేయరు ఈ దేశంలో. కాబట్టి వాళ్ళు బయట ఉన్నటువంటి ప్రజా సంఘాలు, విప్లవ పార్టీలు, ఇప్పుడు ఇప్పుడు సిపిఐ వీళ్ళని పిలిచి ఇంటరాక్ట్ అవుతోంది, ఏది దేవ్జీ అండుకొని. వాళ్ళతో మాట్లాడేటప్పుడు సిపిఐ ముందు ఉన్నటువంటి డిమాండ్ కూడా ఇదే అయి ఉండాలి. ఏది, బాబు మీ గురించి కేసులు పెట్టించుకున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి, మేము కూడా వాళ్ళని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం, మీరు అడగండి, మేము అడుగుతాం, మనం కలిసి ఒక ప్రకటన చేద్దాం ఇక్కడి నుంచి. అలాగే వాళ్ళు వివిధ కమ్యూనిస్ట్ పార్టీల ప్రతినిధులను కూడా పిలుస్తున్నారు ఆ మీటింగ్కి. ఈ కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కలిసి చేయవలసిన ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, రేపు జరగబోతున్నటువంటి సమావేశంలో వాళ్ళు ప్రభుత్వం ముందు కలిసి అక్కడి నుంచి నేరుగా సీఎం దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు
అలా వెళ్ళొచ్చు. అలా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. సిపిఐ అఖిలపక్ష సమావేశం నిర్వహించి యాజ్ ఇట్ ఈస్గా అఖిలపక్షంతో వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడిన చరిత్ర ఉంది. ఆ చరిత్రను పునరావృతం చేస్తూ వెళ్ళి, అయ్యా ఈ పార్టీ నాయకులు లొంగిపోయారు కాబట్టి ఈ పార్టీ నాయకులు చెప్పిన ఆదేశాల మేరకు పనిచేసి మీతో కేసులు పెట్టించుకుని మీ జైళ్ళల్లో మగ్గుతున్నటువంటి వాళ్ళందరినీ బేషరతుగా వదిలిపెట్టేయండి. వాళ్ళ గురించి ఒక వారం టైం తీసుకోండి, కనీసం ఒక 10 రోజులు టైం తీసుకోండి. మీరు అన్నట్టుగా కమిటీ వేయండి. ఆ కమిటీ మా పర్యవేక్షణలోనే జరగాలి. మేమందరం ఉంటాం. మా అందరి సమక్షంలో వాళ్ళతో మాట్లాడి ఎవరెవరు ఏమిటి, ఏ ఊరు నుంచి వచ్చారు అనేది స్క్రూట్నీ చేసి వాళ్ళని వాళ్ళ ప్రాంతాలకు పంపించేయండి. వీళ్ళని మీరు ఆ కేసుల్లో ఏమి అరెస్ట్ చేయట్లేదు. ఎలాగో వీళ్ళందరూ ఆ కేసుల్లో అక్యూజ్డ్గా ఉన్నారు. లొంగిపోయిన బ్యాచ్ మొత్తం వేస్తే వీళ్ళని కూడా లోపల పెట్టండి, లేదు వాళ్ళని బయటకు వదలండి. అప్పుడు మాత్రమే ఈ లొంగుబాట్లు అని మీరు ఏదైతే మాట్లాడుతున్నారో దీనివల్ల కమ్యూనిస్టు ఆలోచన విధానానికి, నేను మార్క్సిజం లెనినిజం మావో ఆలోచన విధానం ఇవన్నీ మాట్లాడటం లేదు, కమ్యూనిజం అనే దాని పట్లే ప్రజలలో వేరే అభిప్రాయం కలిగేటువంటి ప్రమాదం ఉంది ఈ డిమాండ్ పెట్టకపోతే. కాబట్టి కమ్యూనిస్ట్ ఐడియాలజీని బతికించుకోవాలంటే ఇదే ప్రధానమైన డిమాండ్ అవ్వాలి రేపు జరిగేటువంటి సమావేశానికి. అది పట్టించుకుంటారని ఆశిస్తున్నాను నేను. థ్యాంక్ యూ భరద్వాజ గారు. అనేక ఏళ్ళుగా 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళుగా జైలులో మగ్గుతున్న మావోయిస్టు ఖైదీలు, రాజకీయ ఖైదీలు అందరూ విడుదల కావాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.